ఎన్నికలలో పెన్షన్దారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున నిరసన తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి, పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఎన్నికల హామీలలో భాగంగా వికలాంగులకు ఇచ్చినటువంటి 6,000 రూపాయల పెన్షన్, వృద్ధుల వితంతువులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న వారికి 15,000 ఇవ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందట మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మరి వికలాంగుల చేనేత పెన్షన్దారుల ధర్నా కార్యక్రమంలోని మరి ఈరోజు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మీరు 2 సంవత్సరాలైన వికలాంగులను పెన్షన్లు పెంచుతా అని హామీ మేనిఫెస్టోలో ఉంది. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఆ హామీని ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయ్యాక మీకు ఈ వికలాంగులు, వృద్ధులు, వితంతుల కొత్త పెన్షన్దారులకు కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించలేదు. దీని కారణంగా మరి 33 జిల్లాల్లో మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముందు వికలాంగులు, వృద్ధులు, వితంతులు, కొత్త పెన్షన్దారులు కూడా వచ్చి ఇలా పోరాటం చేస్తుంది. మరి పక్క రాష్ట్రమే సీఎం మరి చంద్రబాబు నాయుడు అధికారం రాకముందుకే 4,000, 6,000 చేస్తా అన్నాడు. మరి 2,000, 4,000 చేస్తా అన్నాడు. మరి మంచాల పడి ఖండనాలతో క్షీణించిన వాళ్ళకు కూడా 15,000 ఇస్తా అని మరి ఆయన 3 నెలల్లో ఆయన హామీ ఇచ్చిన హామీని దక్కించుకొని ఇలా వికలాంగులు, వృద్ధులు, వితంతులు ఓట్లెత్తనే చంద్రబాబు నాయుడు గెలిచిండు. మరి ఆయన హామీకి 3 నెలలు 3 ఆరుల 18,000 ఇచ్చిండు, 3 నాలుగుల 12,000 ఇచ్చిండు, 15 అంటే 45,000 ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉన్నది. మరి మీరు 2 సంవత్సరాలు అయినా కూడా 2 సంవత్సరాలు గడిచినా కూడా మీరు వికలాంగుల పెన్షన్ పెంచలేరు. తెలంగాణలో మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు నియోజకవర్గాల్లో తిరుక్కుంటూ 4,000, 6,000 చేస్తా అని, 2,000, 4,000 చేస్తా అని హామీ ఇచ్చిన సీఎం ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు ఇస్తలేడు. పెన్షన్లు పెట్టుకున్న దారులను కూడా ఆ ఇంటి కుటుంబాన్ని ఓట్లు వేపించుకొని గెలిపించుకొని మరి మీరు ఇలా గద్దెనెక్కిళ్ళు. మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ఒకటే ఎంఆర్పిఎస్ నుండి మందకృష్ణ గారి పిలుపు మేరకు మీరు ఈ రోజు నుండి ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు జరుగుతున్నాయి. ఏ బాధ్యత అయినా సీఎంఏ దానికి బాధ్యతలు. మరి ఇప్పటికైనా సీఎం గారు మీరు ఇప్పటికైనా మీరు